హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండీ! స్పెషల్‌గా, హెల్తీగా, టేస్టీగా కేక్ రెడీ చేయాలనుకుంటే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. కేక్ అనేది చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. మరి ఈ కేక్ తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి. ఈ ఫ్లఫీ కేక్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక ముప్పావు కప్పు వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోండి. మిల్క్ మేడ్ అనేది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ రెండింటిని చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అన్నింటినీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేయండి. మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదండి. కేక్ బ్యాటర్ ప్రిపరేషన్ అయ్యేంత వరకు కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలని కూడా దీంతో పాటుగా కలిసే విధంగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1½ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి ఈ మిక్స్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఒకే డైరెక్షన్లో కలుపుకున్నట్లయితే చక్కగా మిక్స్ అయిపోతుంది. మనకి బ్యాటర్ అనేది థిక్గా అనిపించినట్లయితే కొంచెం పచ్చిపాలని యాడ్ చేసుకొని బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్కి ఆయిల్ అలాగే బటర్ పేపర్ని యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అల్యూమినియం బౌల్ అయినా లేకపోతే స్టీల్ అయినా మనకి పర్వాలేదండి. కేక్ అనేది చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది. బటర్ పేపర్ని యూజ్ చేయడం వల్ల చాలా బాగా వస్తుంది. అలాగే కుక్కర్ని ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. లోపల స్టాండ్ పెట్టుకొని దానిపైన కేక్ టిన్ని పెట్టుకోవాలి. కుక్కర్ మూతకి విజిల్ అలాగే రబ్బర్ కూడా తీసేసి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన మనకి చిన్న హోల్ ఉంది కదా, దాన్ని చపాతీ ముద్దతో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల లోపల హీట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా కవర్ చేసేసేయండి. ఇలా కవర్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక 30 మినిట్స్ పాటు బేక్ అవనివ్వండి. 30 మినిట్స్కి నాకు ఈ విధంగా బేక్ అయిందండి. లోపల కాస్త తడిగా అనిపించింది. ఇంకొక 10 మినిట్స్ పాటు ఉంచాను. మొత్తం కేక్ బేక్ అవ్వడానికి నాకు ఇక్కడ 40 మినిట్స్ టైం పట్టిందండి. ఇలా 40 మినిట్స్కి చక్కగా బేక్ అయిపోయింది. ఇలా బేక్ అయిన కేక్ని పక్కకి తీసుకొని ఇలా ఉంచేసినట్లయితే పైన లేయర్ అనేది మనకి చాలా గట్టిగా వచ్చేస్తుందండి. ఇలా పక్కకి తీసిన తర్వాత ఒక తడి క్లాత్తో దీన్ని ఈ విధంగా కవర్ చేయండి. బాగా కూల్గా అయిపోయేంత వరకు దీన్ని ఇలాగే ఉంచండి. కేక్ బాగా కూల్ అయిపోయిన తర్వాత దీన్ని అంచుల్ని లైట్గా నైఫ్తో లూజ్ చేసుకొని ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ అంటుకోకుండా కేక్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ బటర్ పేపర్ని మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. మనం ఈ కేక్లో గోధుమ పిండి, మిల్క్ మేడ్ యూజ్ చేయడం వల్ల కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కలర్ మాత్రం కొంచెం డార్క్గా కనిపిస్తుందండి మైదా పిండితో పోల్చుకుంటే. ఇలా రెడీ చేసుకున్న కేక్ అనేది మనకి చాలా ఫ్లఫీగా, స్పాంజీగా, సాఫ్ట్గా భలే వచ్చిందండి కేక్. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.